వెల్కమ్ టు టేస్ట్ విత్ మామా. ఈరోజు మన ఇంట్లో అందరికీ నచ్చే సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాం రండి. పెనంలో ఆయిల్ వేసుకుని ఆయిల్ వీటెక్కిన తర్వాత కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకుని ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చిన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు, బీన్స్, సన్నగా తరిగిన క్యాబేజీ ముక్కలు కూడా వేసుకుని కొంతసేపు రోస్ట్ చేసుకోండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేమయ్యా. దాన్ని కూడా ఒకసారి మిక్స్ చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్లో ఎగ్స్ ఎక్కువ ఉంటే బాగుంటుంది కాబట్టి ఓ 4 ఎగ్స్ వేసి ఆ కుట్టిన గుడ్ల మీద కొంచెం కారం వేసుకుని దాన్ని బాగా అటు ఇటు ఇటు అటు తిప్పుతూనే ఉండాలి. ముందుగా వండిన రైస్ ఉంది కదా, అది వేసుకోవడం అందులోని రైస్లో ఉండలు లేకుండా దాన్ని బాగా తిప్పుకోవాలి. అలా తిప్పుకోవడం వల్ల ఎగ్ రైస్కి బాగా పెట్టి మంచి టేస్ట్ వస్తుంది. దాని మీద అలా అలా పెప్పర్ వేసి దాన్ని బాగా కలుపు. లాస్ట్లో కొత్తిమీర దాని మొఖానేసి కొట్టు, బాగుంటది.